కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల పట్ల వివక్ష చూపారని ఆగ్రహంతో రగిలిపోతున్న విపక్ష సీఎంలు నీతి ఆయోగ్ వేదికగా తమ నిరసన స్వరం వినిపించేందుకు రెడీ అవుతున్నారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ వాడివేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ చేరుకున్న మమతా బెనర్జీ రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై నీతి ఆయోగ్లో నిలదీస్తానని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో బెంగాల్ ఇతర విపక్ష రాష్ట్రాల రాజకీయ పట్ల వివక్ష చూపారన్న మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ధోరణి అంగీకరించబోమన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల పట్ల వివక్ష చూపారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు విపక్ష సీఎంలు. నీతి ఆయోగ్ వేదికగా తమ నిరసన స్వరం వినిపించేందుకు రెడీ అవుతున్నారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ వాడివేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ చేరుకున్న మమతా బెనర్జీ రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై నీతి ఆయోగ్లో నిలదీస్తానని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో బెంగాల్ ఇతర విపక్ష రాష్ట్రాల పట్ల రాజకీయ వివక్ష చూపారన్నారు మమతా బెనర్జీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ధోరణి అంగీకరించమన్నారు. మరోవైపు ఢిల్లీ బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనున్నారు. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావించబోతున్నారు బాబు. ఇందుకోసం వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కూడా చేసింది ఏపీ ప్రభుత్వం. వికసిత్ ఏపీలోని అంశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావిస్తారు చంద్రబాబు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పనున్నారు. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకు ఉన్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో చర్చిస్తారు. జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్, చేపట్టనున్న ప్రణాళికలను వివరించనున్నారు చంద్రబాబు. డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను కూడా నీతి ఆయోగ్ ముందు పెట్టనున్నారు.